ఇప్పుడు మనం ప్రస్తుతం రైతులతో కూర్చున్నాం. ఆళ్ళ సమస్యలు ఏంటి? మరి ఎందుకు ఏం పంటలు పెడుతున్నారు వాళ్ళని చెప్పేసి కూడా వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ పంటలు పెడితే ఈ ప్రభుత్వం ఎలాంటి సాయం ఆ రైతులకు అందిస్తున్నది? మరి రైతులు ఎంతవరకు ఈ రాష్ట్రంలో రైతే రాజు అంటున్న ఈ రేవంత్ రెడ్డి సర్కార్‌లో రైతులు ఎంతవరకు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో? రైతులు ఏమేం పంటలేస్తుర్రో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఏం పేరే నీ పేరు? భాస్కర్ నా పేరు. భాస్కర్. ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? మాకు ఎకరం ఉంటుంది. ఎకరం ఉన్నది. ఏం పంట ఏసినావు అందులో? ఇప్పుడు ఇక వరేయాలి. 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 మరి వరి పంట ఎయ్యొద్దు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది కదా. చెప్తుంది ఇక సన్నోరు వేయమంటారు, హ్మ్. దొడ్డి మానేయమంటారు, హ్మ్. దానికి బోనస్ ఇస్తా అంటారు. మరి ఇక అది ఎట్లా అవుతుందో ఈ సంవత్సరం చూస్తే తెలుస్తుంది. బోనస్ ఇస్తామన్నమాట. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి నుంచి బోనస్ ఇస్తున్నది రైతులకు. మరి నీకు ఎకరకు భూమి నువ్వు సన్న బట్టలు వేస్తున్నావు, నీకు బోనస్ వస్తుందా? దొడ్డి చేసిన ఆ. సార్, దొడ్డి చేసిన దొడ్డు చేసినావు, బోనస్ రాలే. రాలేదు. మరి పెట్టుబడి సాయం ఏమేమి ఇస్తుంది ఈ ప్రభుత్వం? పెట్టుబడి అంటే ఎకరకు 6,000. ఎకరకు మళ్ళీ ఇప్పుడు జూన్ లో వేస్తామంటారు. ఉమ్. ఇక అది నిజమా అవద్దమా తెలియదు. మరి తెలియదు. ఇప్పుడు వేసిరా? ఇప్పుడు వేయలేదు, ఇప్పుడు జూన్ లో వేస్తాను. 30 తారీఖు 30 తారీఖు నాడు వేస్తాను. వేస్తాను. ఇప్పటికి ఎన్నిసార్లు రైతు బంధు వేసేది ఉండే ఈ ప్రభుత్వం? 2 ఏళ్ల నుంచి. అంటే కొంతమంది రైతులు చెప్తున్నారు రైతు బంధు పైసలు పడలేవు అని చెప్తున్నారు. అంటే రైతు భరోసా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది, అందులో కొన్ని పడలేవు అంటున్నారు. వాస్తవమేనా? పడ్డాయా? కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. అవి పడలేవు. కొంతమంది పడలేవా? కొంతమందికి అట్లా ఇబ్బందులే ఉన్నాయి. ఉమ్. ఇక ఇక చెప్పలేము. ఇప్పుడు 30 తారీఖు అయితే మనకు తెలిసిపోతుంది ఇక పడతాయా లేదా. 3 ఏళ్ళు ముచ్చటగా నిండుతాయి కాబట్టి ఇక అట్లా 3 ఏళ్ళు అయిపోతుంది ఇక 30 తారీఖు వస్తే. ఇక అది ఏమో ఇక వస్తాయా లేదా తెలియదు. అంతేనా? అంతే. ఓకే, రైట్. మరి మన కవులు పట్టుకున్నావా? కౌలు లేదు, ఒకటే ఎకరం ఉన్నది. మేము ఎకరం సాగు చేస్తుంటాం. మరి ఎట్లా ఉంది ప్రభుత్వ వైఖరి రైతుల పట్ల? ఇప్పుడు మసాలా బ్యాగుల విషయంలో కావచ్చు, లేకుంటే రుణమాఫీ అన్నారు, రుణమాఫీ విషయంలో కావచ్చు, 6 గ్యారంటీలు గ్రామాలలో ప్రజలకు ఇస్తామన్నారు. ఇవన్నీ ఎట్లా ఇంప్లిమెంట్ అవుతున్నాయి? కొన్ని అయినాయి కదా సార్. ఇవి ఇప్పుడు ఈ గ్యాస్ అయితే లేదు, ఈ ఉచితం కరెంట్ ఇది ఒకటి అయింది. ఇప్పుడు కొంచెం ఇది ఏది మన బ్యాంకు కొన్ని మాపైనాయి, కొందరికి గాలేమంటారు. అదైతే మనం పబ్లిక్ లో తిరుగుతుంటాం. అవి ఏవైనా మనకు తెలివై కానీ అంటుంటారు. పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. అది నిజమేమో మనకు తెలియదు. ఇక కొన్ని అయినాయి, కొన్ని అయితే కాలేవు. కొన్ని కాలేవు. ఇక మరి అయితే ఎట్లన్నా చూడాలి. అంటే మీ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తురట కదా? ఊర్లో ఒక్కటి కూడా లేదు సార్. ఇది మా ఊర్లో అయితే ఏమి ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా లేదు. ఇక అది ఇయ్యకన్నా ఇచ్చడమా అది ఎట్లన్నా తెలియదు కానీ ఇక అంటే మాత కొంచెం అట్లా ఇట్లా ఉన్నారు కదా సార్. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్లా చెప్పడం కూడా జర కష్టం ఉన్నది. కరెక్ట్ కట్టుకుంటేనే ఇస్తారు అది. ఇప్పుడు 22 ఫీట్లు ఇట్లా 23 ఫీట్లు ఇట్లా కడితేనే అది కరెక్ట్ పొజిషన్ కొలతకి ఇస్తేనే ఇస్తారు. అది లేదు నేను రేకులు వేస్తా, నేను అది వేస్తా అంటే గవర్నమెంట్ కూడా అది ఒప్పుకుంటలేదు. ఒకప్పుడు ఇచ్చిండ్రు, అదేదో ఇట్లా చిన్న ఉన్న రూమ్ ఉన్న అట్లా ఇచ్చిండ్రు. ఇప్పుడు స్టిట్ పెట్టిండ్రు వాళ్ళు. అయితే ఇక్కడ కొన్ని అమలు అవుతున్నాయి, కొన్ని అమలు అవుతలేవు. కరెక్ట్నే. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు చూసిరు ఈ రాష్ట్ర ప్రజలు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా 2.5 సంవత్సరాలు చూసిరు. కానీ ఈ రెండుటి మధ్యలో ఏమన్నా ఏం తేడా కనిపిస్తుంది? అంటే ఇక్కడ ప్రజలు అనుకుంటున్న మాటలు ఏంటి? నువ్వు నేను అనుకున్నాయి కాదు, ప్రజలు చెప్తున్న మాటలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడైతే ఎరువుల గురించి అయితే కష్టం ఉన్నా సరే. ఇప్పుడు 1450 రూపాయలు ఒక బస్తా ఉండే, ఇప్పుడు 2100 అయింది. ఇప్పుడు ఎంత ఏమున్నది, వాళ్ళు పెంచింది అన్నం 60-70 రూపాయలు. ఇప్పుడు ఎన్ని ఇప్పుడు 650 రూపాయలు మళ్ళీ మన మీద పడతాయి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న స్టాక్ను కూడా వాళ్ళు 1450కి అమ్మాలి. వాస్తవానికి ఇప్పుడు 2100కు అమ్ముతున్నారు. అంటే చాలా ఇబ్బందే కదా సార్. ఇప్పుడు అంటే ఈ గవర్నమెంట్ ఇట్లా రైతులను ఇబ్బందే కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, జర చూసుకున్నాలి. ఆఫీసర్లు ఎట్లా అమ్ముతున్నారు వచ్చి వాళ్ళు ఉన్నారు కదా, వచ్చి చూసుకున్నాలి. ఇప్పుడు నిన్ననే అడిగినాం మేము అక్కడ, 2100 అనమాట. ఇప్పుడు వాడ స్టాక్ ఉంది, మేము చూసినాం. కానీ అట్లా అమ్ముతారు అన్నా కానీ మాకు మొన్న తెచ్చినాం అది ఇది అన్నట్టుగా దోసుకునేది దోసుకుంటున్నారు వాళ్ళు. మరి ఇక ఏం చేస్తారు? దోసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అంటారా? మంచి పేరు ఎట్లా వస్తుంది సార్? ఇప్పుడు మంచి పేరు ఎట్లా? వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అట్లా ఎంక్వైరీ చేయాలి వాళ్ళు. అవునే. మీరు ఇప్పుడు కూతబెట్టి దూరంలో కలెక్టర్ కార్యాలయం దగ్గరలో ఉన్న గ్రామాలు మీ. మరి ఎప్పుడైనా పోయి కలెక్టర్ను ఈ అంశాలపైన మీ రైతు సంఘాల నాయకులు ఉంటారు కదా, ఇట్లా ఇమ్మన్న లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని తీసుకుపోయి ఎప్పుడైనా మాట్లాడిపించే ప్రయత్నం చేశారా? మేము ఎప్పుడు అట్లా పోలేము సార్. ఇది ఇక ఇట్లా అనుకుంటా అన్ని గ్రామాలు కూడా అంతే ఉన్నాయి. ఏ కలెక్టర్ దగ్గరకు పోలేము. ఇది ఎందుకు పెరిగింది, ఎందుకు డలారీలు ఇట్లా చేస్తున్నారు అని మేము స్పందించలేము. రైట్. మరి ప్రజా ప్రభుత్వం నడుస్తుంది రాష్ట్రంలో, ప్రజా సంక్షేమంతో
తో ముందుకు పోతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇది నిజమేనా? అంటే నిరుపేదలకు, నిజమైన ప్రజలకు, కావాల్సిన ప్రజలకు, అంటే ఏదైతే తక్కబడి ఉన్నారో వాళ్ళకి నిజమైన పథకాలు అందుతున్నాయా ఈ ప్రభుత్వంలో? ఇక ఆన్లైన్లో కాదు సార్, అది ఆన్లైన్లోనే అన్ని చేసుడు ఉంటుంది. దళారీలు ఇప్పుడు ఎవరో నడమ నేను ఇది చేస్తా అది చేస్తా అని పైసలు తీసుకున్నా అది చేయడం ఏమి ఉండదు. డైరెక్ట్ నీ ఇప్పుడు పింఛన్ వస్తుంది, డైరెక్ట్ నీది ఉన్నదా లేదా వయసు అది వాళ్ళే చూసుకొని ఇవ్వాలి గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పుడు వారు నేను చేస్తా వాళ్ళు చేస్తా అవన్నీ ఏమి లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అన్ని నడమాట్ల లేకుండానే అది ఆన్లైన్ చేసింది. అది కరెక్టే అనిపిస్తుంది మాకు. కానీ ఇప్పుడైతే ఇక ఈ ఎరువుల గివి కానీ ఇబ్బంది ఉన్నది రైతులకు. ఇదైతే 90% ఎరువుల గురించి అయితే బాగుంది సార్. ఇక యూరియా అంటున్నారు, యూరియా ఎట్లనో ఇక మనకు అది యాప్ పెట్టిర్రట కదా, యాప్ ఇక నేను ఇప్పుడు అయితే తెలుస్తుంది. ఇప్పుడు వాడితే అప్పుడు ఓపెన్ చేయాలి నేను. అప్పుడు ఏమి ఇస్తారు, ఎక్కడ ఎంత ఇస్తారో తెలియాలి. అట్లా ఏందన్నా మైనార్టీ లోన్లు ఇస్తుందా ఈ ప్రభుత్వం? ఏ లోన్ లేదు. వేస్ట్. ఏమన్నా భూమి ఉందా? భూమి మన ఆయనకు ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు. రైతు భరోసా డబ్బులు అన్ని పడ్డాయా? రైతు భరోసా లేదు, ఏం రాదు, ఏ భరోసా లేదు ఇప్పటికి. ఏం ఆదే లేదు భరోసా. అంతేనా? ఏం వేసినావు మరి 4 ఎకరాలల్లా? వరి వేసినాం. మరి మసాలా బ్యాగులు? మసాలా బ్యాగులకు లైన్ లో పెట్టేస్తున్నాం చెప్పులు. ఓకే రైట్. ఇప్పుడు ఈ కాలంలో 9.5 సంవత్సరాలు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గవర్నమెంట్ పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని. సో అప్పుడు ఈ వర్షాకాలం పంటకు పెట్టుబడి సాయం కింద కేసీఆర్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుండేనా లేదా? ఇస్తుండే రైతు బంధు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం రైతు కదా. ఎక్కడిది తెచ్చుకొని అంతా జేబులు గరం చేసుకున్నారు. అంతేనా? తూరం బంగారం అనే ఇది 500 గ్యాసులు అనే, మహిళలకు 2500 అనే, 2 లక్షల రుణమాఫీ అనే. ఎక్కడవా ఇవన్నీ? ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది, కొంచెం లేట్ అవుతుంటది. ఏం ప్రభుత్వము? కేసీఆర్ చేసిన ప్రభుత్వమే చేస్తున్నాడు. కేసీఆర్ చేసిన ప్రభుత్వమే చేస్తున్నాడు. కానీ వేరే ప్రభుత్వం అయితే కొత్తగా రాలేదు కదా. మారింది కదా గవర్నమెంట్ మారితే సీఎంలు మారారు, కానీ ప్రభుత్వం అయితే ఒకటే ఉంది కదా. అది ప్రజలైతే ఒకటే కదా, రాష్ట్రం అంతా ఒకటే కదా. మరి అందరికి అన్నీ ఇస్తున్నాడు కదా ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు మీ అమ్మకి పెన్షన్ వస్తుందా లేదా? మీ నాయన కన్నా మీ అమ్మకన్నా? మా నాయనకు వస్తున్నది. 4000 అన్నాడు, 2000 ఇస్తున్నాడు. 4000 అన్నాడా లేడా ఆయన నోటి నుంచి? మరి మీ భార్యకి 2000 వస్తున్నాయా? ఎక్కడిది? నేను అంటేనే ఉన్నా కదా, మహిళలకు 2000 అన్నాడు. ఇదివరకు రూపాయి లేదు. మహిళలకు కోటీశ్వరం చేస్తామన్నాడు. కోటీశ్వరం చేస్తామన్నాడు. కోటీశ్వరం లేదు, 1 రూపాయి లేదు వాళ్ళకు. వచ్చేది ఆయన్నే, నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు, నమ్ముతున్నాడు. రాడిగా ఎట్లా ఉందన్న ఈ 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన ఏ విధంగా ఉంది? రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన సంది అయితే ఏమీ మంచిగా లేదు. ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని మంచిగా దొరికినాయి, సవలతులు బాగుండే. ఈ ప్రభుత్వం వచ్చిన సంది సవలతులు లేవు. ఏం సవలతులు మంచిగా లేవు. ఏం సవలతులు లేవు అంటే ఇక్కడ అన్ని ఇస్తున్నాడు కదా రైతు. మనసాంచి ఇప్పుడు అంటున్నారు కదా, దానికి ఇప్పుడు ఫోన్ యాప్ తెలియని వాళ్ళు ఉంటారు. మనసాంచి కాడ పోతే వస్తాను లేదు మనసాంచులు. అక్కడ లైన్ల కమానం నిలబడుతున్నాం, మనసాంచులు దొరుకుతలేవు. ఇబ్బంది ఉన్నది మనసాంచులతో. మరి అన్ని అయితే వస్తున్నాయి కదా, 6 గ్యారెంటీలు అయితే. అన్ని గ్యారెంటీలు ఆడికెళ్ళి వస్తున్నాయి, వస్తలేవు. అందులో కొన్ని వస్తున్నాయి, ఏమేమి వస్తున్నాయి, ఏమేమి రాకొచ్చినాయి. ఏమేమి వస్తున్నాయి అంటే ఇప్పుడు ఇది బస్ ఒకటి ఫ్రీ, ఉచిత బస్. గ్యాస్లా అన్నాడు, గ్యాస్లలో అయితే అవి వస్తలేదు సరిగా. గ్యాస్ల మీద అయితే పెంచేసాడు. బియ్యం వస్తున్నాయి, బియ్యం వస్తున్నాయి. ఏమేమి వచ్చినాయి 2.5 సంవత్సరాల నుంచి నీకు, నీ పిల్లలకు, మీ భార్యకు, మీ అమ్మ నాయనకి ఏమేమి పథకాలు వచ్చినాయి? మా అమ్మ నాయనకైతే ఏం పథకాలు రాలేవు. మా అమ్మకు పింఛన్ వస్తుంది అంతే, అది 2000 పింఛన్. ఇక పెంచుతామన్నారు, పెంచలేరు. ఇస్తామంటున్నారు కానీ 10 నెలల ఇదే జరుపుతున్నారు. మీ భార్యకు 2500 వస్తలేవు. మీ పిల్లలకు 10వ తరగతి చదివితే కూడా వాళ్ళకు స్కూటీ ఉచితం ఏం రాలేవు. పిల్లలకు ఇక్కడ ఏం రాలేవు, స్కూటీ లేవు, ఏం లేవు కనీసం. మరి ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి, అందులో బుక్స్లు బట్టలు ఇచ్చిరా? ఇప్పుడు ఇవ్వలేరు. వాళ్ళు పెద్దగా అయ్యారు, అయిపోయింది, 10వ క్లాస్ అయిపోయింది. వాళ్ళకైతే
రేవంత్ రెడ్డి ఇస్తాడు కదా ఇంటర్మీడియట్ చదివేటోళ్ళకి ఇంత. ఇంటర్మీడియట్ లేదు, మాకైతే ఏవి రాలేదు ఉమ్. రేవంత్ రెడ్డి. మరి ఏంది వచ్చే ప్రభుత్వం ఏది? కాంగ్రెస్ వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీజేపీ? మళ్ళా బీఆర్ఎస్ వస్తుంది అట్లా. ఏమో ఈ ప్రభుత్వం రాదు, కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. కాంగ్రెస్ అన్న వస్తుంది, వస్తే బీజేపీ అన్న వస్తుంది. రాదు ఆ? రాదు ఏది వస్తుంది? టిఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్.